మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. గారు కూడా చెప్పడం జరిగింది. ఏ విధంగా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి దానికి తోడు గ్రేటర్ హైదరాబాద్ ఆవల్ భాగంలో ఉన్న ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, వ్యవసాయ ఆధారిత ప్రజలకు సంబంధించి ఏ విధమైన విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ఒక దూరదృష్టితో తీసుకుంటున్న నిర్ణయాలకు అనుగుణంగా ముందుకు పోతా ఉన్నాం. మరి ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడితే మేము అది మాట్లాడాలని, మేము వారికి చేదోడు వాదోడుగా ఉండాలని, ఇద్దరం కలిసే ముందుకు నడుద్దాం, ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వ పాలసీ విధానాలను అడ్డుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతి పనినే వ్యతిరేకించాలని మీ ఆలోచన విధానం బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉన్నారు. రెండవది, పూర్తి స్థాయి వివరాలకు కూడా తెలియజేయడం జరుగుతుంది. పట్టణాల విలీనాలు, గ్రామాన ప్రాంతంలో ఉంటున్న ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన విలీనాలు ఇది మొదటిసారి తీసుకున్న నిర్ణయం కాదు. రాష్ట్ర అభివృద్ధి భాగంలో గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన అభివృద్ధి భాగంలో గతంలో ఇలాంటివి అనేక సందర్భాల్లో విలీనం కూడా చేయటం జరిగింది. మేము ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాం, మేము ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక శాస్త్రీయబద్ధంతో జనానికి సంబంధించిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం స్థిరంగా ఆ డిపార్ట్మెంట్లకు పరంగా కానీ ఈరోజు మేము చేసే ప్రతి ఆలోచన మరి ఇటు పరిశ్రమలకు కానీ ప్రజలకు సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళటం జరుగుతుంది. నేను మరొకసారి పాత్రికేయ మిత్రుల ద్వారా మరి రాష్ట్ర ప్రజలందరికీ, గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన ప్రజానికానికి మరొకసారి స్పష్టం చేయదలుచుకున్నాం. ఏదైతే హిల్ట్ పాలసీకి సంబంధించిన జీవో, ఆ జీవోకు సంబంధించి ఇది పట్టాలుండి వారి సొంత భూములకు సంబంధించి సంబంధించిన అంశంలో కన్వర్షన్ ఫీజుని విధించడం జరిగింది. లీజ్ ల్యాండ్స్ సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన భూములపై వెసులుబాటు ఇవ్వలేదు. ప్రభుత్వ భూములు ఉత్తగానే ఇచ్చినవని చెప్పుకునే వారికి కూడా తెలిసి కూడా కావాలనే భ్రమ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మేమేం చెప్తా ఉన్నాం, రీడెవలప్మెంట్ కావాలి ఇండస్ట్రియల్ పార్క్ లేఅవుట్స్ అని. అదేవిధంగా ఒక పాలసీ నిర్ణయం తీసుకోవాలి. అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా ఎవరికి నస్తే వారికి ఇచ్చే ఆలోచన చేసింది గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటే ఆ విధానపరమైన నిర్ణయాల్లో ట్రాన్స్పరెంట్గా ఆ విధానాన్ని ప్రజలకు అందించాలనే ఒక ప్రధానమైన అంశంతో పోతా ఉన్నాం. ఈరోజు ఎవరికి కూడా టైటిల్ మార్పు, ఎందుకంటే టైటిల్ ఆల్రెడీ వారికి సంబంధించిన వ్యక్తుల దగ్గరే ఉంది, టైటిల్ మార్పు జరుగుతలేదు. ఇప్పుడు ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా, హఫీజ్పేట్ ఇండస్ట్రియల్ ఏరియా అండ్ బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాకు సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన జియో ప్రకారం ఇవన్నీ 3 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో లీజ్ ల్యాండ్స్, అంటే ప్రభుత్వానికి హక్కులు కలిగిన ల్యాండ్స్, దాన్ని ఫ్రీ హోల్డ్ చేయటం జరిగింది. ఫ్రీ హోల్డ్ చేస్తూ లీజ్ తీసుకున్న వారికి కొద్దిగా కన్వర్షన్ ఛార్జీలను ఫిక్స్ చేసి వారికి పూర్తి స్థాయిలో రైట్స్ ఇచ్చే కార్యక్రమం చేసిండ్రు. వారు
ప్రభుత్వ భూములు దారదత్తం చేయటం జరిగింది. దానికి తోడు ఇల్లీగల్ ఆక్యుపెంట్స్ అంటే సబ్లీజ్కు సంబంధించిన సబ్లీజు, ఇంకా దాంట్లో సబ్లీజ్ తీసుకున్న వారిపైన కూడా ఒక ఫీజు నిర్ణయం చేసి టైటిల్ మార్పు చేయడం జరిగింది. దీంట్లో డిఫరెన్సు నేను మా పాత్రికేయ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాను. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. వారు లీజ్ హోల్డ్ ల్యాండ్స్, ప్రభుత్వం పూర్తి స్థాయిలో హక్కులు కలిగిన ల్యాండ్స్ను దారాదత్తం చేసిన వారు. ఈరోజు మేము ఒక మంచి పారిశ్రామిక ప్రాంతాలను ఓఆర్ఆర్ అటువైపు చేయాలని అనేక కోర్టు తీర్పులు వచ్చిన నేపథ్యంలో కాలుష్యం మరి ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాలకి సంబంధించి అక్కడ ఉన్న పరిశ్రమలు, దానికి తోడు సొంత భూములు అంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్లో వారు కొనుక్కున్న భూములకు సంబంధించి సిక్ ఇండస్ట్రీస్గా మిగిలిపోయి ఏం చేయలేని పరిస్థితులు ఉంటున్న వారికి ఓ ప్రొడక్టివ్ యూజ్ కల్పించాలనే ఉద్దేశంతో ప్రధానమైన ఆలోచన కాలుష్య నివారణకి సంబంధించి ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఆ క్రమంలో ప్రభుత్వం అటు ప్రజలకు సంబంధించిన సౌకర్యాన్ని ఇంకా మెరుగైన తీరులో ఏర్పాటు చేయాలని, మరి అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలకి అనువైన ప్రాంతంలో మరి మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఓఆర్ఆర్ అటువైపుల పరిశ్రమలు ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి కూడా నష్టం కాకుండా ఎవరైతే సొంత భూములు ఉన్నాయో కన్వర్షన్ ఫీజును కూడా నిర్ణయం చేసి ముందుకెళ్ళటం జరిగింది. ఈరోజు వారు చాలా విషయాల్లో ల్యాండ్ టైటిల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామని అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నారు. వారికి కూడా స్పష్టతతో ఈరోజు చెప్పాల్సిన ధర్మం మా పైన ఉంటుంది. ఎక్కడైతే పూర్తి స్థాయిలో ఇండస్ట్రియల్ పార్క్స్ను పరంగా ఆ రోజు కేటాయింపు చేసి అండర్ యూటిలైజ్ అయిన ఇండస్ట్రియల్ పార్క్లో ఎంతవరకు దాన్ని పూర్తి స్థాయిలో వినియోగంలో విషయంలో తీసుకురావాలనే ఒక ప్రయత్న భాగంలోనే ఈ పరిశ్రమలన్నిటిని కూడా మరి పెరీ అర్బన్ రీజన్ ఎకానమీలో పాత్రదారులను చేయాలనే ఒక ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వరకు కూడా ఇప్పుడు మేము చెప్పిన పార్క్స్కి సంబంధించి ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి కేటాయింపు చేసిన ల్యాండ్స్ టీఎస్ఐఐసి మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ టీజీఐఐసి ద్వారా కొన్ని పార్కులు ఏర్పాటు చేస్తే దాంట్లో విధానం ఏముంటుందంటే ల్యాండ్ అక్విజిషన్ చేసినాక భూసేకరణ చేసిన తర్వాత దానికి డెవలప్మెంట్ కాస్ట్ కలుపుతాం. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తర్వాత డెవలప్మెంట్ కాస్ట్ కలిపి దానికితో పాటు అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ను కలిపి పరిశ్రమల ఏర్పాటు చేసుకుంటామని ముందుకొస్తున్న వారికి భూమి కేటాయింపు జరుగుతుంది. ఆ కేటాయింపు చేస్తూ ఉన్న సందర్భంలో ఎస్ఆర్ఓ రేట్ కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ కాస్ట్ ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ ప్లస్ డెవలప్మెంట్ కాస్ట్తో ఈరోజు ఎవరికైతే భూములు పారిశ్రామిక పార్కులో వారికి పూర్తి స్థాయిలో కొంటా ఉన్నారో ఎస్ఆర్ఓ రేట్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఎస్ఆర్ఓ రేట్ కంటే తక్కువ భూములు పరంగా తీసుకెళ్తా ఉన్న వారికి ఇండస్ట్రీస్ పరంగా కన్సెషనల్ రేట్స్తోని ఐఏసీ వారు ఇచ్చినది అంటా ఉన్నారే, అది సత్యదూరమైనది కాదు, బేస్లెస్ అని చెప్తా ఉన్నాను. దానికి సంబంధించి ఏదైతే పరిశ్రమలకు సంబంధించి ఇన్సెంటివ్స్ ఇస్తామో కరెంటు విషయంలో, ఎస్జిఎస్టీ విషయంలో, పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ మేరకు ఇవన్నీ ఇన్సెంటివ్స్
ప్రతి సందర్భాన్ని పెట్టుకొని కొన్ని పెద్ద పారిశ్రామిక పార్క్స్ వచ్చినప్పుడు కస్టమైజ్ చేసి, ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో మన ప్రాంతానికి సంబంధించిన మరి పెద్దవారు రావాలని, పెట్టుబడులు రావాలని, దానికి సంబంధించిన ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే కస్టమైజ్డ్ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది అనేక సందర్భాల్లో ఏ ప్రభుత్వాలు వచ్చినా తీసుకున్న నిర్ణయం. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, హెచ్ఎండిఏ ప్రకారం చేంజ్ ఆఫ్ కన్వర్షన్ అంటే ఈరోజు వివిధ రకాలైన జోన్స్ ఉన్నాయి హెచ్ఎండిఏ కింద. ఆ జోనల్ చేంజ్ చేయాలంటే అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత 900 per square meters అంటే ఎకరానికి 36 లక్షల రూపాయలు కన్వర్షన్ ఫీజు పూర్తి స్థాయిలో అనేక సంవత్సరాల నుంచి వస్తూ ఉంది. ఏంది, వాళ్ళు రెసిడెన్షియల్ జోన్ నుంచి ఇంకో జోన్ కన్వర్ట్ చేయాలన్నా ఈ విధమైన రుసుము కలెక్ట్ చేసి కన్వర్షన్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి గత ప్రభుత్వం మరి దీన్నే ఉపయోగించుకొని, హెచ్ఎండిలో పెట్టిన విధానాన్ని ఉపయోగించుకొని సిరీస్కు సంబంధించి, సిరీస్ అనే ఒక ఫార్మా కంపెనీకి సంబంధించిన ల్యాండ్ని ఇండస్ట్రియల్ ల్యాండ్స్ పరంగా కూడా దాన్నే ఉపయోగించుకొని అందరికీ దారాదత్తం చేశారు. సిరీస్ అనే ఫార్మా సంస్థకు సంబంధించిన వారి దగ్గర నుంచి దాదాపు 100 ఎకరాలకు సంబంధించి ఇది హెచ్ఎండిఏకు సంబంధించిన కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్ యూజ్కు సంబంధించిన ఏదైతే రుసుము ఉంటుందో అదే రుసుమును 900 రూపాయల per square meter